నమస్కారం. మేము ఈరోజు చికాగోకి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ లైవ్ చికెన్ దొరుకుతుంది. అక్కడ మనము చూసిన కోడినే వాళ్ళు కట్ చేసి ఇస్తారు ఇండియా లాగా. అది మీకు ఈరోజు చూపిస్తాను. విన్మయ్ని కూడా తీసుకొని పోతున్నాము, రండి. విన్మయ్ ఇప్పుడు రెడీ అయ్యింది. Livio's not coming sadly because he wants to stay at home and he's sick. ఓకే, ఆన్ చేయి. లివియో వచ్చేసి రాడంట, ఇంట్లోనే ఉంటాను ఆడుకుంటాను మమ్మీ అన్నాడు. సరే అనేసి ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. మేము విన్మైన్ మాత్రం తీసుకొని పోతున్నాము. చూడండి, బక్కలు చేశాను ఇప్పుడు కార్ సీట్ లో. ఒక టోపీ వేసాను, ఇంకొక టోపీ కూడా పట్టుకొని ఆడుకుంటుంది. వద్దనుకుంటా. రండి ఇప్పుడు వెళ్తాము. బయట వెదర్ చాలా చల్లగా ఉంది. స్నో ఉండడం వల్ల, వింటర్ ఉండడం వల్ల కొంచెం కోల్డ్ అయిపోతుంది. అందుకే ఇట్లా పైన ఒక బెడ్షీట్ కప్పాము. సో విన్మయ్ రెడీ అయిపోయింది, రండి వెళ్దాం. అలానే కూరగాయలు తీసుకోవాలి. జెరీస్ కి మళ్ళీ పటేల్స్ కి తీసుకొని పోతున్నాను. అక్కడ కూడా ఏం దొరుకుతాయని చూపిస్తాను ఈరోజు. వెదర్ చాలా చల్లగా ఉంది, స్నో పడేట్లుంది. చిన్న చిన్న స్నో ఫ్లేక్స్ పడుతూ ఉంది. చెప్పలేము, ఇది మార్చ్ మంత్ అయింది. మార్చ్ లేదా ఏప్రిల్ కి ఎండ్ అయిపోతుంది స్నో. ఈ రోజు పడవచ్చు అనుకుంటున్నా, చూద్దాము. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా పేరులోకి నేను తెలుగు వ్లాగ్స్ చేస్తాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వచ్చి తెలుపుతుంది. బయట అంతా స్నో పడేట్లా అయిందని చెప్పాను కదా, చూడండి సన్ ఉంది కానీ బట్ స్నో అంతా పడుతుంది. ఆల్మోస్ట్ అన్ని ప్లేస్ లో స్నో పడుతూ ఉంది. మీరు అక్కడ చూడొచ్చు కొండలని. చూడండి, క్లౌడ్ అంతా కంప్లీట్ స్నో స్టార్మ్ లాగా అవుతుంది, పడుతుంది. ఫుల్ గా పడొచ్చు మోస్ట్లీ. అది ఎయిర్పోర్ట్ కంప్లీట్ గా ఫాగ్ లో నిండిపోయింది. ఈ కార్ మీద చూడొచ్చు, చిన్న చిన్నవి పడుతూ ఉన్నాయి ఫ్లేక్స్. ఇప్పుడు షాప్లోకి ఎంటర్ అవుతున్నాను. షాప్లో మేము చూస్తున్నప్పుడు చాలామంది ఉన్నారు, 4-5 ఉన్నారు. వాళ్ళందరూ అయిపోయాక మాకు వాళ్ళు కట్ చేసి ఇస్తారు. ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటారు, ఎంత టైం పడుతుంది అనేసి కూడా చెప్తారు. అది అయిపోయాక మనము ఒక 5 minutes or 10 minutes అలా వెయిట్ చేస్తే వాళ్ళు మనకి కట్ చేసి ఉంటారు. £8 £8. Yeah. You want the skin on or the skin off? With skin. With the skin. Yeah. Pieces, how many? Small piece.
మనకి ఏది కావాలి, హెన్ కావాలా, యంగ్ హెన్ కావాలా, రూస్టర్ కావాలా, లేదా రెగ్యులర్ చికెన్ కావాలా అన్నీ అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, నేను రూస్టర్ అడిగినందుకు వాళ్ళు పౌండ్ ఎంత ఉందో లేదా ఎల్బీ ఎంత ఉందో కిలోలో వాళ్ళు కొలుస్తున్నారు. విత్ స్కిన్ కావాలా, వితౌట్ స్కిన్ కావాలా, మళ్ళీ పీసెస్ ఎలా కావాలి, స్మాల్ పీస్ కావాలా, బిగ్ పీస్ కావాలా, అలా అన్నీ అడుగుతారు. నేను విత్ స్కిన్ అడిగాను, ఎందుకంటే నాటికోడి కదా, సో విత్ స్కిన్ చాలా బాగుంటుంది. వితౌట్ స్కిన్ తీసుకుంటే అంత ఏముండదు, జస్ట్ అది ఫ్యాట్ లేకుండా మంచిగా ఉంటుంది. కాబట్టి మనం విత్ స్కిన్ తీసుకుంటేనే చాలా మంచిది. చాలా మంది ఇక్కడ వచ్చే వాళ్ళందరూ విత్ స్కినే తీసుకొని పోతారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అందరికీ చాప్ చేస్తున్నారు. ప్లస్ పెద్ద పెద్ద ఆర్డర్ తీసుకుని ఉన్నారు. అవన్నీ పెద్ద పెద్ద కోడ్లు అన్నీ విత్ స్కిన్నే ఉంచారు, వాళ్ళు వితౌట్ స్కిన్ చేయరు. మనం అడిగితే పర్టికులర్గా వితౌట్ స్కిన్కి ఫాస్ట్గా వాళ్ళు కోడి పుంజు ఏముందో దానికి బొచ్చు తీయకుండా అట్లే డైరెక్ట్ కట్ చేసి ఇస్తారు. విత్ స్కిన్ అయితే ఫాస్ట్గా చేసిస్తారు, వితౌట్ స్కిన్ అయితే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా పీకేయచ్చు, అది కూడా స్కిన్తో పాటు తీసేస్తారు డైరెక్ట్, ఏమీ ఇది ఉండదు. ఈ షాప్లో ఫ్రెష్ ఎగ్లు కూడా ఇస్తారు, పొడి నుంచి వచ్చింది. ఇంకేమైనా కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంచెం పుదీనా కావాలి, కొరియాండర్ కావాలి, అన్నీ అయిపోయింది. గ్రాసరీస్ కూడా తీసుకోవాలి, అక్కడ తీసుకొని పోతాను మీకు. ఇప్పుడు మీరు చూస్తున్నది పెట్రోల్ ప్రైస్. డైరెక్ట్ మేము జెరీకి వచ్చేసాము. జెరీలో మనకి ఏం కావాలో అవి ఫాస్ట్గా తీసేసుకుని వెళ్దామనేసి. గుండు లంచ్ బాక్స్కి నాకు డ్రై ఫ్రూట్స్ కావాల్సి ఉంటుంది, అందుకే నేను హోల్ క్యాషు ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. పటేల్స్లో వచ్చేసి $11 అలా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి నాకు $7కి వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ $5 సేవ్ అవుతుంది కదా అనేసి నేను ఇక్కడే తీసుకుంటున్నాను. ప్లస్ నాకు ఆల్మండ్ కూడా కావాలి, అది కూడా అయిపోయింది. ఆల్మండ్ నేను డైలీ సోక్ చేసేసి స్కిన్ తీసేసి ఇస్తాను, అది చాలా నచ్చుతుంది లివియోకి. దాంతోపాటు నేను పిస్తాషియో కూడా తీసుకున్నాను, అది సాల్ట్లో రోస్ట్ చేసి ఉంచారు, అది కూడా తీసుకున్నాను. ఇప్పుడు వినోయ్తో ఆడుకుంటున్నాను కాసేపు. చూడండి ఎలా చేస్తుందో, అది ట్రై చేస్తుంది నన్ను కొరకడానికి, అవ్వట్లేదు దానికి. నా స్టిక్కర్ ఉంది కదా కలర్ఫుల్గా ఉందనేసి దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. విన్మయ్తో కాసేపు ఆడుకున్నాక నేను చికెన్ కర్రీ ఆంధ్ర స్టైల్లో చేశాను, దాంతోపాటు రైస్ కూడా చేసుకున్నాను, అది తింటున్నాను. కాసేపు విన్మయ్తో కూడా ఆడుకుందామనేసి మళ్ళీ ఆడుకున్నాను. ఫింగర్లు ఇలా చూపిస్తుంటే కాళ్ళంతా కుట్టేస్తుంది ఫాస్ట్గా. నిన్న విన్మయ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం కదా, 6 months అపాయింట్మెంట్లో 3 shots వేశారు కదా, ఒక లెగ్కి 2, ఇంకొక లెగ్కి 1. దానివల్ల దానికి చాలా పెయిన్ ఉండింది. ఒక రోజు మొత్తం రెస్ట్ తీసుకుంది, అస్సలు కాళ్ళు కుట్టకుండా సైలెంట్గా ఉండిపోయింది. నాకు చాలా బాధేసింది, కానీ తప్పదు కదా, అన్నీ వేయాలి. వ్యాక్సిన్ కూడా అడిగారు, ఆప్షన్ అని చెప్పాను నేను. సో చెప్తే వాళ్ళు నేను ఆప్షన్ వద్దనేసి నేను డైరెక్ట్ చెప్పాను. మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అడిగారు, ఇప్పుడే వద్దని అనేసాను నేను. ఇన్ కేస్ ఫ్యూచర్లో కావాలనిపిస్తే మనం వేసుకోవచ్చు, అది ఆప్షన్, అంతా ఏమి కంపల్సరీ ఏం లేదు. బట్ రెగ్యులర్గా ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ వేయించాను. వేయించాక ఇప్పుడు చూడండి కొంచెం రిలాక్స్గా ఉంది, కొంచెం ఫీవర్ తగ్గి మంచిగా అయింది. కాళ్ళు కూడా పటపటపట అని కొట్టేస్తుంది. నాకు విన్మయ్తో ఆడుకోవాలంటే చాలా ఇష్టము. చూడండి ఇలా ఆడుకుంటుందో, నేను మా ఆయన అందరూ ఫింగర్లు ఇస్తుంటే ఇలా చేస్తుంటే అది కొరకడానికే ట్రై చేస్తుంది. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది. నేను ట్రావెల్ వీడియోస్ కూడా చేస్తుంటాను, ట్రావెల్ వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.